పచ్చని చెట్లు, పారే సెలయేర్లు, నదీ నదాలు, ఎత్తైన కొండలు, విశాల సముద్రం, పరవశింపచేసే ప్రకృతి అందాలు. ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించడం మానవుడికి లభించిన అరుదైన వరం. ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే, ప్రకృతి వినాశనానికి కూడా మానవుడే కారణమవుతున్నాడు. ఈ నిజం తెలిసినప్పటికీ దేనినైనా శాసించగలననే అతి విశ్వాసంతో మానవుడు ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు ప్రకృతి కోపానికి బలవుతున్నాడు. 2004వ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన వచ్చిన సునామీ కూడా అలాంటిదే. సముద్రంలో వచ్చిన భూకంప కారణంగా సునామీ వచ్చింది. ఊరు వాడా ఏకమయ్యింది. ఎక్కడ చూసినా నీళ్లే. వేలాది మంది మరణించగా లక్షల మంది ఇల్లూ వాకిలి పోగొట్టుకున్నారు. సునామీ తెచ్చిన కష్టాలతో అల్లాడిపోయారు. సహాయం కోసం ఎదురుచూశారు. సహకారం కోసం వేడుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆదుకున్నాయి. సునామీతో చెట్టుకొకరు పుట్టకొకరు అయిన కుటుంబాలు ఈ సహకారంతో తిరిగి కోలుకుంటున్నాయి. అయితే ఇతరులు అందించే సాయం ఎంతకాలం ఉంటుంది? ఇవాళ సరే, రేపటి సంగతేమిటి? పిల్లల చదువులు, వారి భవిష్యత్తు మాటేమిటి? మగదిక్కు కోల్పోయిన కుటుంబాల మాటేమిటి? ఆ కుటుంబంలోని స్త్రీలను ఎవరు ఆదుకుంటారు? వారికి చేయూతనెవరిస్తారు? అనేక ప్రశ్నలు. బ్రతకడానికి అనేక మార్గాలున్నాయని అందరికీ తెలుసు. కాని ఆ మార్గాలు ఎంతమంది అందుకోగలరు? అందుకోవడంలో ఎన్ని అడ్డంకులు ఉంటాయో! అందమైన గులాబీ పువ్వును కోసి తలలో పెట్టుకోవడం పెద్ద పనేమీ కాదు. కాని ఆ అందమైన పువ్వు వెనక ముళ్ళుకూడా ఉంటాయి. అవి గుచ్చుకోకుండా చూసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం స్త్రీలది అదే పరిస్థితి. స్త్రీలను 2వ తరగతి మనిషిగా, తక్కువగా చూసే సమాజంలో తమ కాళ్లమీద తాము నిలబడ్డం అంత సులభం కాదు. స్త్రీలు పురుషులతో సమానంగా ఉంటేనే అభివృద్ధి అని గొప్పగా చెప్తారు. కాని ఏం లాభం? నిజానికి పరిస్థితులు అలా లేవు. ఆడవారిని, మగవారిని విడదీసి చూస్తారు. పురుషుడు ఎక్కువని, ఆడవాళ్లు తక్కువని చెప్తారు. అణిగిమణిగి ఉండాలని, సర్దుకుపోవాలని అంటారు. పెద్దగా మాట్లాడవద్దు, గట్టిగా నవ్వొద్దు, ఎదురు చెప్పొద్దు అంటూ నీతులు చెప్తారు. ఇదిగో, మేం చదువుకుంటాం, మేము ఈ పని చేస్తాం, ఆ పని చెయ్యం అని చెప్పడానికి వీల్లేదు. మగవాళ్ల పెత్తనంతో నడిచే సమాజంలో స్త్రీలకు ఇంతకన్నా మంచి స్థితి ఉంటుందని ఎలా అనుకుంటాం చెప్పండి? చిన్నప్పుడే పెళ్ళిళ్ళు, వంటావార్పు, పిల్లల్ని కనడం, పెంచడం, భర్త చెప్పినట్లే నడుచుకోవడం, ఇంతకు మించి ఆడవాళ్లకేం తెలుసు? ఒక్క మాటలో చెప్పాలంటే, ఆడవాళ్లకు పుట్టినప్పణ్ణుంచే కష్టాలు మొదలవుతాయి. అవి చచ్చేదాకా ఆమె వెంటే వస్తున్నాయి. ఆడపిల్ల కడుపులో ఉందని తెలియగానే చంపేయాలని ఆలోచిస్తున్నారు. సరేలే, ఇక కడుపులో పడ్డాక ఏం చేస్తాం అని కనికరించి కన్నాకూడా ఆడపిల్లకు అడుగడుగునా గండాలే. తనకన్నా చిన్నవాడైన తమ్ముణ్ణి ఆడపిల్లే సాకాలి. తల్లి బాధ్యతలు నిర్వహించాలి. తల్లి తండ్రి కూలికి వెళితే తమ్ముడిని కంటికి రెప్పలా చూడాలి. ఆడపిల్ల ఇంటి పనులు చేస్తుంటే మగపిల్లవాడు పలకా పుస్తకాలు పట్టుకొని బడికెళ్తాడు. చూడండి, ఆడపిల్లలకు ఎంత అన్యాయం జరుగుతోందో! అలా మొదలైన బాధలు ఆడపిల్లల్ను అన్ని విధాలా అణిచివేస్తున్నాయి. చదువు జీవితానికి వెలుగునిస్తుంది.
చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే చదువు తప్పనిసరి. జీవితాన్ని చక్కదిద్దే అక్షరాలకు ఆడపిల్లను దూరంగా ఉంచుతున్నారు. ఇంట్లో చిన్నా చితకా పనులు చేస్తూ సాయం పడే ఆడపిల్లను బడికి పంపాలంటే పెద్దలు ఇష్టపడ్డం లేదు. తల్లీ తండ్రి కూలికి ఆడపిల్ల బడికి వెళితే చిన్నపిల్లల్ని చూసేదెవరు? మగపిల్లాడు చదువుకొని 4 పైసలు సంపాదిస్తే అమ్మానాన్నను చూస్తాడు. ఆడపిల్లైతే వేరే ఇంటికి పోయేదే కదా, ఆమెకు చదువెందుకు అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. అదే మగపిల్లాడైతే డబ్బులు చెల్లించి కాన్వెంటుకు కూడా పంపిస్తున్నారు. పొరపాటున ఆడపిల్లను ఏ గవర్నమెంట్ స్కూల్లో వేసినా మధ్యలోనే మాన్పించేస్తున్నారు. ఏదో కుంటిసాకులు చెప్తున్నారు. 1వ క్లాసులో 100 మంది ఆడపిల్లలున్నారనుకోండి, 5వ క్లాసుకు వచ్చేసరికి 40 మంది మాత్రమే మిగులుతున్నారు. 10వ క్లాసు వచ్చేసరికి కేవలం 20 మంది బాలికలు, ఇక ఆపై చదువులకు 5 మంది బాలికలు మాత్రమే వెళ్ళగలుగుతున్నారు. నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. సరే, చదువంటే బయటకు పంపాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి. మరి తిండి మాట చూస్తే ఆ పరిస్థితి అలాగే ఉంది. పోషకాహారం సంగతి అటుంచితే కనీసం ఆహారం కూడా ఆడపిల్లలకు లభించడమే లేదు. ముందు ఇంటి పెద్ద, ఆ తరువాత మగపిల్లలు, చివరకు మిగిలితే తల్లి కూతుళ్లకు. ఇంటి పని చేయడానికి కావలసిన శక్తి కూడా ఆడపిల్లకు లభించటం లేదు. పెద్దయ్యాక కూడా ఇదే స్థితి. సరైన ఆహారం లేకపోవడంతో, రక్తం లేక, ఐరన్ లోపంతో పురిటిలోనే అనేక మంది తల్లులు మరణిస్తున్నారు. దీనికంతటికీ పేదరికం కారణమైతే, ఆడవాళ్లంటే మనుషులే కాదనే భావన రెండో కారణం. ఎప్పుడైతే ఆహారం సరిగ్గా ఉండదో అప్పుడే అన్ని రోగాలూ వస్తాయి. అన్నింటికీ మించి పిల్లల్ని కనడానికి చాలా శక్తి అవసరం. పిల్లల్ని కన్నాక వాళ్ళకి పాలివ్వడం, పెంచటం, ఇంటి పని, కూలీనాలీకి వెళ్లటం ఇవన్నీ స్త్రీలను రోగాల పాలు చేస్తున్నాయి. టీబీ, క్యాన్సర్, ఎయిడ్స్ భయంకర రోగాలకు ఆడవాళ్లు బలవుతున్నారు. చిన్నా చితక రోగాలకు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లమని చెప్పే మగవాళ్లు పెద్ద పెద్ద జబ్బులు వస్తే ఆడవారిని పట్టించుకోవడమే లేదు. బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టిన యువతులు సహజంగానే రాబోయే భర్త గురించి కలలు కంటారు, ఆశపడతారు. ఆడపిల్లలకు ఈ ఆశ కూడా నెరవేరటం లేదు. ఊహ తెలియని వయసులోనే పెళ్ళై గృహిణులుగా మారిపోతున్నారు. అమ్మాయికి చిన్నప్పుడే పెళ్లి చేస్తే పుణ్యం దక్కుతుందని చాలామంది తల్లిదండ్రులు నమ్ముతున్నారు. ఇంకొందరు అమ్మాయి పెద్దదైతే ఇంకా ఎక్కువ కట్నం ఇవ్వాల్సి వస్తుంది కనుక చిన్నప్పుడే పెళ్లి చేస్తే ఒక పనైపోతుందని భావిస్తున్నారు. తిరిగి మళ్లీ కథ మొదటికే వస్తోంది. పేదరికం, అవిద్య, మూఢాచారాలు ఇవే ఆడవాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాయి. సమాజంలో అడుగడుగునా మగవాళ్ల పెత్తనమే కనిపిస్తుంది. ఆడవాళ్లు చదువుకోవాలన్నా, పనిచెయ్యాలన్నా, మంచి తిండి తినాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఇంటి పెద్ద అయిన మగవారి అనుమతి ఉండాల్సిందే. అన్నింటికీ మించి ఆమె చేసే శ్రమకు గుర్తింపు లేకపోవడం, ఆమె చేసే పనికి విలువ లేకపోవడం. ఎవరు ఏ పని చేసినా, ఎన్ని గంటలు చేసినా దానికి డబ్బుల రూపంలో ఫలితం దక్కుతుంది. కాని ఆడవాళ్లు చేసే ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకానికి ఏం లభించటం లేదు. ఆడవాళ్లు చేసే పనులన్నీ తక్కువ రకం పనులని మగవాళ్లు అనుకోవడమే దీనికి కారణం. ఈ పనులన్నీ కుటుంబ పనులు కాదని, ఇవన్నీ ఆడవాళ్ల పనులని మగవాళ్లు అంటారు. పురుషులు స్త్రీలని తక్కువగా చూడ్డానికి ముఖ్య కారణం ఒకటుంది. అదేంటంటే
వాళ్లలా డబ్బులు సంపాదించకపోవడం, అన్నింటికీ ఇతరుల మీదే ఆధారపడ్డం, ప్రతి పైసా మగవాళ్లనే అడగాలి. ఖర్చులకంటూ ఒక్క పైసా కూడా ఆమె చేతిలో ఉండదు. అంటే సంపాదించే పనులు ఆమె చేయదు. ఎంతసేపూ ఇంట్లోనే ఉంటుంది. బయటకు వెళ్ళి మగవాడిలా ఆఫీసులో పనిచేయదు. ఆమెకు చదువులేదు, తెలివిగా మాట్లాడలేదు, నలుగురి ముందుకు రాదు. ఇక ప్రపంచ జ్ఞానం ఎలా వస్తుంది? మగవాడిని ఏం ప్రశ్నిస్తుంది? కాలమెప్పుడూ ఒక్క రీతిలో ఉండదు. మార్పులు సహజం. అలాగే ఆడవాళ్ల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఏదో సాధించాలనే తపన మొదలయ్యింది. తన కాళ్లమీద తాను నిలబడాలనే ఆలోచనలు మొదలయ్యాయి. చదువుకున్నవాళ్లు మరింత ఆలోచించారు. అన్యాయమైపోతున్న తోటి స్త్రీలను ఆదుకోవాలని భావించారు, ఉద్యమించారు, పోరాటం చేశారు. కుటుంబాల్లో నిర్ణయాలు చేసే హోదాకు ఎదిగారు. స్వతంత్రంగా పనులు చేయగలమని నిరూపించారు. 4 గోడలకే పరిమితమైన స్త్రీ స్వేచ్ఛగా బయటకు వచ్చింది. సమాజ మార్పు కోసం కృషి చేసింది. మహిళలంతా ఏకమయ్యారు. ప్రభుత్వాలపై ఒత్తిడి చేశారు. స్వయంగా ప్రభుత్వమే స్త్రీ అభ్యుదయానికి పూనుకుంది. అనేక పథకాలను రూపొందించింది. స్త్రీల పేరుతో వ్యవసాయ భూముల్ని ఇచ్చింది. మహిళల పేరిట గృహాలను నిర్మించి ఇచ్చింది. రేషన్ కార్డులు స్త్రీల పేరుతోనే మంజూరు చేయించింది. ఆడపిల్ల పుట్టగానే బ్యాంకులో డబ్బులు వేస్తోంది. స్వయం ఉపాధి కల్పిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మహిళా పథకాలు ప్రభుత్వం రూపొందించింది. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి శిక్షణ కూడా ఇచ్చింది. కాని ఏం లాభం? ఎంత గొప్ప పథకంలోనూ లోపాలు ఉంటాయి. సరైన ఫలితాలు రావు. ఈ లోపాలను సరిచేస్తూ మహిళలకు సరైన చేయూతనిచ్చే పథకాలను రూపొందించాలని ప్రభుత్వం భావించింది. ఒక్కరు కాకుండా 10 మంది కలిసి చేస్తే మరింత ఫలితాలు వస్తాయని భావించింది. పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడకుండా వారి పొదుపు ద్వారా సక్రమ ఫలితాలను పొందవచ్చునని భావించింది. అదిగో అప్పుడే స్వయం సహాయక బృందాల భావన పుట్టుకొచ్చింది. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండునా. గంగ పొంగి పొరలినా నేల ప్రీతి చెందునా. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదల్లో పేదలైన మహిళలను ఆదుకోవాలంటే స్వయం సహాయక బృందాల ఏర్పాటే సరైన మార్గమని అనేకులు భావించారు. దీని ద్వారా పేదరికాన్ని పోగొట్టవచ్చు. పేదరికం పోతే మహిళలు బాగుపడినట్టే. ఒక్కొక్క నీటి బిందువు చేరి మహాసముద్రమైనట్టు ఒక్కొక్క మహిళ
రోజుకు ₹1 దాచినా చాలు. నెలలు, సంవత్సరాలకు అవి కొన్ని లక్షల కోట్ల రూపాయలవుతాయి. ఆ మొత్తాలని మహిళలు అప్పుగా తీసుకుని చిన్నాచితక వ్యాపారాలు, పనులు చేసుకొని ఆ కుటుంబాలను ఆదుకుంటారు. కుటుంబాల జీవనస్థితి మెరుగైతే సమాజం బాగుపడ్డట్టే. సమాజం బాగుంది అంటే పేదరికం పోయినట్టే కదా! ఇదే స్వయం సహాయక బృందాల భావన. అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో ఇలా మహిళలందరూ బృందాలుగా ఏర్పడి పొదుపు చేశారు. ఆ పొదుపు మొత్తాలని బృందంలోని సభ్యులకు రుణాలు ఇస్తున్నారు. స్త్రీలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా వీలు కల్పించారు. 1 గ్రూపు, 2 గ్రూపులు, ఇలా మొదలైన గ్రూపులు వందలు, వేలు, లక్షల గ్రూపులుగా పెరిగాయి. లక్షల మంది స్త్రీలు ఈ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూపులకు గ్రామస్థాయిలోని అన్ని సంఘాలు సహాయం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ కేంద్రంగా పనిచేసే గ్రామసభ, విద్యా కమిటీ, నీటి వినియోగదారుల సంఘం, వన సంరక్షణ సమితి, తల్లుల కమిటీ, ఇంకా వాటర్ షెడ్ కమిటీలు వీరికి చేయూతనిచ్చాయి. అందరి అండదండలతో మన రాష్ట్రంలో 4,53,000 గ్రూపులు ఏర్పడ్డాయి. ఇవి గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 45 లక్షల గ్రామీణ కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. మంచాల మండలంలోని నోమ్ల గ్రామము. మా నోమ్ల గ్రామంలోని నల్లపోచమ్మ పొదుపు సంఘము మేము ఎట్లా ఏర్పాటు చేసుకున్నామో అది ఫస్ట్ మేము 1998లో నోమ్ల గ్రామంలో 3 సంఘాలు అయినాయి. తర్వాత మాకు అన్ని సంఘాలే మేమెందుకు కావద్దు సంఘంలోనే అనేది ఒక ఆలోచన మాకు వచ్చింది. అప్పుడు మేము మా ఇంట్లో ముగ్గురం, మా తోటి కోడళ్ళు, మా అత్త, మేము ఒకసారి చర్చ పెట్టుకున్నాం. మన ఊళ్ళో 3 సంఘాలు అయినాయి కదా, మనం ఎందుకు కావద్దు అక్క అన్నట్టు మేము ఒకసారి నలుగురం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అవునే మనం ఉన్నాం కదా, మన సమస్యలు కూడా వాళ్ళ కప్పులు తెచ్చుకోవచ్చు, బ్యాంకు నుంచి లక్షలు తెచ్చుకుంటారు, సమస్యలు కూడా తీర్చుకోవచ్చు, అన్నీ మన అవసరాలు ఏంటో తీర్చుకోవచ్చు, మనకు కూడా పొదుపు అనేది కొంచెం జమ అవుతుంది, మనము ఎంతసేపు ఇంట్లో కూర్చొని ఉండకుండా మనం కూడా బయట మన సంఘం అనేది ఉంటే మనకు అప్పు తెచ్చుకుంటాము అన్న ధైర్యం ఉంటుందని మా ఇంట్లో అత్తలు కూడా మేము చర్చ పెట్టుకున్నాం. కొత్త సంఘాలు చేసుకుందాము మనం అందరం కలిసి అని అనుకున్న తర్వాత మా చుట్టుపక్కల అంతా మా వాళ్ళమే ఒక సంఘంగా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు అయిన సంఘాలు కూడా ఏ ఏరియాలో ఆ ఏరియాకి అయ్యిండ్రు, మనం కూడా మన ఏరియా వాళ్ళం మనకైతే బాగుంటుంది అన్నట్టు అప్పుడు అనుకొని కూడా కొన్ని రోజులు అట్లా ఆపినాం. ఈవో డాక్టర్ శాంతి మేడం అని ఉండేది, ఆమె వచ్చి మాకు కొంచెం మండల్లో ఆమె తెలుసు అన్నట్టు వచ్చి మీరు ఎందుకు సంఘంలో చేరట్లేదు అంటే, లేదు మేడం మాకు కూడా కొంచెం ఐడియా వచ్చింది, ఇట్లా అనుకుంటున్నాం మేము, మరి మాకు అకౌంట్ తెరవడం అదంటే కొత్తగా మేడం అని చెప్పినాం. అంటే మీరైతే మందిని చేర్చుకోండి అమ్మా, మేము అకౌంట్ అవన్నీ నేను చూసుకుంటాను అని చెప్తే మేము అందరము ఒక 13 మందిగా ఏర్పడ్డాం. సాధారణంగా ఒక్కొక్క గ్రూపులో 10 నుండి 15 మంది సభ్యులుంటారు. ఒక కుటుంబానికి చెందినవారు ఒకే గ్రూపులో ఉండవచ్చు, వేరువేరు గ్రూపుల్లోనూ ఉండవచ్చు. గ్రూపులోని సభ్యులందరూ రోజుకు ₹1 లేదా ₹2 ఎంతైనా పొదుపు చేయవచ్చు. ఇంకా ఎక్కువ పొదుపు చేసే గ్రూపులు కూడా ఉన్నాయి. ఎంత పొదుపు చేయాలనేది ఆ గ్రూప్ నిర్ణయించుకుంటుంది. ప్రతి గ్రూపుకు పేరుండాలి. గ్రూపును నడిపించడానికి 2 లీడర్లు ఉండాలి. గ్రూపు ఏర్పడిన మొదటి సమావేశంలోనే గ్రూపు లీడర్ని,
రెండో లీడర్ని ఎన్నుకుంటారు. మేము ఇవాళ ఒక గ్రూప్ తయారు చేసుకుంటున్నాం. దానికి ఒక 2 లీడర్లు కావాలి. ఎవరిని ఎన్నుకుందాము? సత్యక్క, గంగక్క, మీకు నచ్చిన వాళ్ళని చెప్పండి. చెప్పు, ఎవరిని ఎన్నుకుందాం అంటుంటే ఎవరిని అనుకున్నావు? పార్వతమ్మకి ఎన్నుకున్నాం. హంసక కూడా ఉంటే బాగుంటాయి. అమ్మమ్మ ఉంటే బాగుంటుంది. ఎల్లమ్మమ్మ మనకు వచ్చి చెప్పేటందుకు అంత అభివృద్ధి చేసుకుంటోళ్ళు ఎవరినో మీరందరు నిర్ణయించుకొని చెప్పండి. ఈ 15 మంది ఎవరిని చేద్దాం చెప్పండి. ఎవరు చేస్తామంటే పార్వతమ్మనే ఎన్నుకుందాం. ఎందుకంటే ఆమె తిరగడానికి మళ్ళీ వినొచ్చి మనకు చెప్పడానికి బాగుంటుంది. ఆమె ఎక్కడైనా తిరగడానికి ఆమెకే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళైతే వెళ్ళలేదండి. సరే అందరు ఒప్పుకోమని మరి ఏమంటారమ్మా? అందరికి నిమ్మలమేనా మరి? అందరు ఒప్పుకున్నారా మరి? ఉంచాలనా? మనకు అందరు సంతోషమేనా? చెప్పుండ్రి. అందరికి సంతోషమే. మంచిగా ఎత్తుర్రి, మంచిగా ఎత్తుంది. ఇది నిజమేనా? అందరికి నిమ్మలమేనా? పార్వతీదేవి అన్ని మరి నువ్వు చేస్తావా? నీతో అవుతుందా? అన్ని మీటింగ్లలో ఉండంటున్నావా? అంటున్నావా? అందరు నిర్ణయం ఎన్నుకుంటుండ్రు. సంఘం అంతా నిర్ణయించింది కాబట్టి అందరి ఇష్ట ప్రకారమే నేను కూడా సంఘం కట్టుబాట్లకు కట్టుబడి వాళ్లకు సరి అయిన సమాచారం తెచ్చి అందించగలుగుతాని నేను మాట ఇస్తున్నా సంఘానికి. సంఘం పేరు నిర్ణయించుకుంటారు. అంతేకాదు, ప్రతి నెలలో ఏ రోజున ఎక్కడ సమావేశం కావాలన్న విషయాన్ని ముందే నిర్ణయించుకుంటారు. ఆ సమయానికి అందరూ అక్కడకు చేరుకోవాలి. ఖచ్చితంగా అనుకున్న సమయానికే ఆ సభ్యులందరూ రావాలి. గ్రూపుకు సంబంధించి చర్చించే ప్రతి విషయాన్ని పుస్తకాల్లో రాస్తారు. ప్రతి గ్రూపుకు మినిట్స్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ పుస్తకం, వ్యక్తిగత ఖాతా పుస్తకం ఉంటాయి. సమావేశంలో మాట్లాడుకునే అన్ని విషయాలు మినిట్స్ పుస్తకంలో రాస్తారు. ఏ సమావేశంలో ఏం మాట్లాడారు అనే విషయాలు గ్రూపులో అందరూ చెప్పగలిగేలా, వారికి అర్థమయ్యేలా చేయడం లీడరు పని. పొదుపు ఎంత చేశారు, బ్యాంకులో ఎంత డబ్బు దాచారు అనే విషయాలు కూడా ఎప్పటికప్పుడు సమావేశంలో సభ్యులందరితో చెప్పాలి. బ్యాంక్ అకౌంట్ సంఘం పేరుతో ఉండాలి. గ్రూపులోని సభ్యులందరి వద్ద వ్యక్తిగత ఖాతా పుస్తకాలుంటాయి. ఈ ఖాతా పుస్తకాల్లో ఏ సభ్యురాలు ఎంత అప్పు తీసుకుంది, ఎన్ని వాయిదాల్లో అప్పు తీర్చాలి, వాయిదా సక్రమంగా చెల్లించకపోతే ఫైన్ ఎంత వెయ్యాలి అనే విషయాలను తప్పనిసరిగా రాసుకుంటారు. మనం సంఘం ఏర్పాటు చేసుకున్నాం కానీ మనం రాసుకోవడానికి బుక్కులు లేవనుకొని మొన్న 125 రూపాయలు తీసి మనం బుక్కులు తెమ్మని చెప్పిర్రు కదా నాకు. ఇగో మండలికి పోయి ఈ బుక్కులు తీసుకొచ్చినామమ్మా. అన్నీ ఇవి మన గ్రూపుకి సంబంధించిన బుక్కులు మండల ఆఫీస్లో తెచ్చినాను. ఇది మన పొదుపులు, అప్పులు, వడ్డీలు రాసుకోవడానికి ఈ బుక్కు. ఇది మన బ్యాంక్ అకౌంట్ బుక్కు. ఇదేమో ఒక్కొక్కరికి ఇండివిజువల్ పాస్బుక్, అంటే మనకు సంఘంలో ఏం పొదుపులు ఎన్ని చేసుకుంటున్నాము, అప్పులు ఎన్ని చేసుకుంటున్నాము, వడ్డీలు ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఈ బుక్. ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ ఇవి తెచ్చిన. ఇదేమో మొత్తం గ్రూప్కు సంబంధించిన వివరాలు మొత్తము ఇందులో ఉంటాయి. ఇదేమో మినిట్స్, అంటే మనం మన సంఘంలో ఏం మాట్లాడుకున్నా ఆ తీర్మానాలు చేసినా ఈ మినిట్స్ బుక్లో ఉంటాయమ్మా. ఇవన్నీ మన సంఘానికి ఉండవలసిన బుక్కులు. ఇది మన బ్యాంక్ అకౌంట్ బుక్ అమ్మా. మన పొదుపులు జమ చేసుకునే బుక్. ప్రతి నెల మనం పొదుపులు చేసి ఇవి బ్యాంకులో వేసిస్తే ఇందులో మన పేర్లు, లీడర్ల పేరు, మనం ఏర్పడిన తేదీ, ఖాతా నెంబరు ఉంటాయి. ఇవి మనము కట్టిన పొదుపులు ఇక్కడ రాస్తారమ్మా. ఇది మనం వ్యక్తిగత పాస్బుక్, అంటే ఒక్కొక్కరికి మన పొదుపులు ఎన్ని కట్టినాము, అప్పు ఎంత, వడ్డీ ఎంత, అపరాధం ఎంత, ఎవరు ఎంత అప్పు తీసుకున్నారు అనేది ప్రతి నెల ఈ బుక్కులో రాసుకొని మనము మన ఇళ్లలోకి తీసుకుపోవడానికి వ్యక్తిగత పాస్బుక్ అని ఒకటి మనకు ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్కటి ఉంటుందమ్మా. ఇది మన సంఘం బుక్కు. మనం మాట్లాడుకున్న మాటలన్నీ మన సంఘం మీటింగ్లో మాట్లాడుకొని తీర్మానాలు చేసి రాయడానికి బుక్ అమ్మ. ఇది మొత్తం మన తీర్మానాలు అనేది ఇందులో ఉంటాయి. డేట్ ప్రకారం తీర్మానాలు చేసి సంతకాలు ఇందులో ఉంటాయి. ఇది మనకు అప్పు, పొదుపు, వడ్డీలు అన్నీ కలిపి మన బుక్కులో మన సంఘం బుక్కు. ఇది మనకి ఇండివిజువల్ పాస్బుక్ ఏమో ఒక్కొక్కరికి ఉంటుంది. ఇదేమో మొత్తం మన సంఘం పేరు మీద సంఘం ఎంత లాభంలో ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది మొత్తం వివరాలు ఈ ఒక్క బుక్ చూస్తే ఎవరికైనా ఈ సంఘం వివరాలు మొత్తం ఈ బుక్లో తెలిసిపోతాయి. ఇక్కడ డేట్ వేసి పొదుపులు, జమ చేసుకున్న డబ్బులు, అప్పు తీసుకున్న డబ్బులు కూడా ఇందులో రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. మొత్తం మన సంఘం వివరాలు ఇందులో ఉంటాయమ్మ. సాధారణంగా గ్రూపులో చదువుకొని రాయగల మహిళలను రాయడానికి బుక్ కీపర్గా ఉంచుతారు. ఆమె ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నింటినీ
బుక్లో రాస్తుంది. గ్రూపులో అద్భుతమైన విషయం ఇంకొకటుంది. అదేంటంటే, గ్రూపులోని మహిళలందరూ తప్పనిసరిగా వారి సంతకం పెట్టగలిగేలా వారి పేరును రాయడం నేర్పుతారు. దాదాపు 1 సంవత్సరం పాటు పొదుపు చేసుకుని ఆ తర్వాతే సభ్యులు రుణాలు తీసుకుంటారు. ఇలా చిన్న చిన్న మొత్తాలను రుణంగా తీసుకుని పశువుల కొనుగోలు, వ్యవసాయం పనులు, దుకాణాలు పెట్టుకోడానికి వాడుకుంటున్నారు. లేదంటే భర్త చేసే చిన్న చిన్న పనులకు ఈ మొత్తాలను కలిపి వారి వ్యాపారాలను మరింత వృద్ధి చేస్తున్నారు. ఏ విధంగా అయితేనే గ్రూపులో చేరిన మహిళలు కొంత ఆదాయాన్ని ఆర్జించగలుగుతున్నారు. గ్రూప్లో చేరాక లోన్ తీసుకున్నాము. అంతకుముందు మా వారు వ్యవసాయం చేసేవారండి. ఇప్పుడు లోన్ తీసుకొని బర్రెని తెచ్చుకున్నాము. ఆ బర్రె పాలు ఏం చేయాలనేసి హోటల్ పెట్టుకున్నాము. హోటల్లో వచ్చిన డబ్బులతో మా పిల్లలకు చదివించుకుంటామండి. ఇబ్బంది లేకుండా మంచిగా నడుస్తుందండి. అంతమందికి బట్టలు ఉతుకునే వాళ్ళం. బట్టలు ఉతుకునే వాళ్ళంటే ఇంకా నాకు ఇలా సిట్టి కట్టిన వద్దుగా పైసలు కావాలంటే ఇచ్చిర్రు. ఇస్తే తెచ్చుకున్నాం. ఇస్తే వేసుకున్నాం మేడం. ఇప్పుడు ఆ డబ్బుల వల్ల ఇప్పుడు పిల్లగాలను చదివిపిస్తున్నాను. నా పేరు దీపారిజాట్ అండి. చందన గ్రూప్ మాది. మేము అందరూ గ్రూప్లు చేయడం వల్ల చూసి మేము కూడా గ్రూప్ పెట్టాలని అనుకొని గ్రూప్ పెట్టిన తర్వాత నేను స్టడీ చేసేదాన్ని. అప్పుడు స్టిచ్చింగ్ అవి నేర్చుకున్నాను. అయితే మా గ్రూప్లో అందరం కలిసి లోన్ వచ్చింది. మాకు లోన్ వచ్చినప్పుడు నేను అడిగా, నాకు డబ్బులు కావాలి, నేను ఇది స్టిచ్చింగ్ శారీ మీద పెయింటింగ్ అవన్నీ వేస్తాను. అడిగితే వాళ్ళు తీసుకోండి అన్నారు. తీసుకొని పెయింటింగ్ అవి వేసి బయట ఇచ్చేదాన్ని షాప్లో అక్కడక్కడ ఇస్తే దానివల్ల మాకు కొంచెం లాభం వచ్చింది. ఇక తిరిగి ఇందులో అప్పు వాళ్ళకి కట్టేసా. నాకు కొన్ని డబ్బులు మిగిలాయి. మిషన్ తెచ్చుకున్నానండి. ఇంకా ఏం చేయలేదు. ఇప్పుడు నా వరకు నేను బట్టలు కుట్టడం అవి ఇవి చేస్తున్నాను. 30 రూపాయలు కడితే ఏమిస్తారో అనుకున్నా కానీ మా అమ్మ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కడుతున్నారు. వాళ్ళకు వచ్చినట్టు నాకు వస్తుందేమో అని నేను ముందు రోజు 1 రూపాయి పక్కకేసి ఇచ్చేసాను. ఇంతకు ముందుకు హోటల్ ఉంది. హోటల్ ఉంటే ఎప్పుడు 50 రూపాయలున్న రోజు దుకాణాలు మా పాపను పంపించి తెప్పించి వేసేదాన్ని. మళ్ళీ అది అమ్మి మళ్ళీ అయిపోతే మళ్ళీ కొనుక్కొచ్చి చేసేదాన్ని. ఇప్పుడు సంఘంలో ఉన్నామనుకో, సంఘంలో ఉన్నప్పుడు అందులో నాకు తీసుకోవాలని ధైర్యం వచ్చింది. బయట అప్పు తెస్తే 4 రూపాయలు మిత్తి ఎట్లా కడుతున్నా ఏ హోటల్ మీద అనే టెన్షన్ ఉండే. ఇలా గ్రూప్లో మా లీడర్ని అడిగినాను. అంటే ఆమె నీకు కూడా హోటల్ ఉంది కదా, ఇస్తాను, దానివల్ల నువ్వు కూడా పెద్దగా అయితే నాకు కూడా కట్టగలుగుతావు అని నాకు ముందు 1000 రూపాయలు ఇచ్చి చూసింది. ఆ 1000 రూపాయలు తీసుకుని నేను 500 సామాన్ తెచ్చిన 500కి ఇంట్లో వాడుకున్నాను. 500కి 1000 రూపాయలు పొదుపు అయింది నాకు. ఆమెకు నెలకు మంచిగా కట్టాను. కట్టిన తర్వాత మళ్ళీ నాకు కూడా ఇంకా తీసుకోవాలని ఆశ కలిగింది. అయితే మళ్ళీ అడిగితే మళ్ళీ 20,000 ఇచ్చింది. ఇట్లా నేను లోన్లు వచ్చినప్పుడల్లా అడుగుతా ఉంటే ఇచ్చేసింది. ఎందుకంటే నేను కరెక్ట్ టైంకి కడుతున్నా. హోటల్ ఒక రోజు ఆపుకున్నా సరే నేను ఆమె కట్టిస్తున్నా. నాకు ఎందుకంటే ఇది ఒకసారి తీసేసుకుంటే నాకు మళ్ళీ ఇవ్వదో నాకు టెన్షన్. ఇచ్చేసిన తర్వాత నాకు మంచిగా మొన్న కూడా 5,000 ఇస్తాను. నేను పోయినా సామాను 3,000 సామాన్ తెచ్చుకున్నాను, ఇంట్లో పెట్టుకున్నాను. నాకు 3 ఆడపిల్లలే. నేను స్కూల్కి పంపిస్తున్నాను. నా తెలుగుతోటి నేనే చదివిపిస్తున్నాను. నా తెలుగుతోటి నేనే హోటల్ నడిపించుకుంటాను. దానికి తోడు రివాల్వింగ్ ఫండ్ లభించినట్లయితే చీరల ప్రింటింగ్, వెర్మీ కంపోస్ట్, పచ్చళ్ల తయారు వంటి స్వయం ఉపాధి రంగాల వైపు ఈ మహిళలు అడుగులు వేస్తున్నారు. సభ్యులు పొదుపు చేయడం మొదలుపెట్టిన సంవత్సరానికి రివాల్వింగ్ ఫండ్ లభిస్తుంది. సంఘాల పనితీరును పరిశీలించి బ్యాంకులు ఇచ్చిన మార్కులను బట్టి ఆయా సంఘాలకు రివాల్వింగ్ ఫండును ప్రభుత్వం మంజూరు చేస్తుంది. గ్రూపు పొదుపు చేసిన మొత్తాలను బట్టి ఈ రివాల్వింగ్ ఫండ్ లభిస్తుంది. సభ్యుల అవసరాలను బట్టి ఈ లోన్ పంచుకుంటారు. ఒక్కోసారి గ్రూప్ మొత్తం కలిసి
ఒకటే వ్యాపారాన్ని కూడా పెడుతున్నారు. ఇది ఆ గ్రూప్ సభ్యులపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా రుణాలు పొందిన మహిళలు దాదాపు 240 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. దేశ విదేశాల్లో వీటిని అమ్ముతున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న స్వయం సహాయక బృందాల పనితీరును గమనించి ఆర్థిక సంస్థలే పోటీపడి మరీ అప్పులిస్తున్నాయి. జాతీయ బ్యాంకులు, మహిళా బ్యాంకులు ప్రధానంగా లోన్లు ఇస్తున్నాయి. 12 నెలలు 30 కట్టినాం. అయితే 12 నెలలకు ఇస్తామంటే 12 నెలలకు పోయి అడిగితే ఆ రివాల్వింగ్ ఫండ్కి రాసిస్తాం. అది అక్కడ డిఆర్డిఏకో పోయి ఇక్కడ క్యాన్సల్ అయింది. ఇక రాలేదు. కొన్నిసార్లు తిరిగినా, ఏమిడి యువతాన్ని తిరిగినా, మండలం తిరిగినా, మేడాన్ని కలిసి మేడం ఎందుకు ఇయ్యారు మాకు లోను, మాతోటి వాళ్ళకి రివాల్వింగ్ ఫండ్ వచ్చింది, నాకు ఎందుకు రాదు, మేము ఇంత మంచిగా చేసుకుంటున్నాము అని అడిగిన. నెలకు మంచిగా మీటింగ్ జరిపించుకున్నాం అని అడిగితే ఏమన్నది, మేడము ఇంట్లో అయిపోయిందమ్మా ఇస్తా అని చెప్పి అది అయిపోయింది. 18 నెలలకు మాకు రివాల్వింగ్ ఫండ్ వచ్చింది. రివాల్వింగ్ ఫండ్ వచ్చినాక తర్వాత మరి నాకు లోన్ ఎందుకు ఇవ్వవు, రివాల్వింగ్ ఫండ్ వచ్చింది లోన్ ఇవ్వాలంటే 10,000 లోన్ ఇచ్చారు. 10,000 లోను రివాల్వింగ్ ఫండ్ మేము పంచుకున్నాం. 10,000 లోన్ కూడా మరి ఎట్లా చేద్దాము అని అంటే అందరూ ఉండి కొంచెమే వచ్చింది కదా అత్తమ్మ అక్క మనం అందరం నెత్తికి తీసుకుందామన్నారు. సరే మంచిదని ఆ 10 మందిని నెత్తికి 500 తీసుకున్నాం. 500 తీసుకున్నాక అవి మిత్తి పొదుపు ఈ రివాల్వింగ్ ఫండ్ పొదుపు అన్నీ రివాల్వింగ్ ఫండ్ ఏమో పొదుపులో కట్టినాం, ఇవేమో అప్పు తెల్లారిపోయినాం. మేము ఉతారేసుకుని అప్పు కట్టేసినాం. తొందరగా కట్టేస్తే మాకు లోన్ కావాలి సార్ అని అడిగితే సరే అమ్మా ఇస్తా అన్నాడు. అంటే మరి ఇక ఇవ్వాలి సార్ మాకు ఇంత మంచిగా తొందరగా కట్టినా మా గ్రూప్ మంచిగా నడుస్తుంది, మాకు లోన్ కావాలని అడిగితే మేడాన్ని తీసుకొని నువ్వు రాసుకొని కాగితం దరఖాస్తు రాసుకొని తీసుకొని రమ్మన్నాడు. అంటే పేపర్ తీసుకొని సునంద మేడాన్ని తీసుకొని రాసుకొని తీసుకొని పోయినా. ఎంత లోన్ కావాలమ్మా నీకు అని, నాకు 50,000 కావాలని. నీకు ఒకటే పారి 10,000 ఇస్తే 50,000 అడుగుతున్నాం ఏంటి మేడం అన్నది. అంటే ఎందుకు సార్ మేము మంచిగా కట్టినాం, ఎందుకు ఇవ్వము, మంచిగా కట్టినాక మీకు డబ్బు మాకు ఇస్తే మేము మంచిగా కట్టుకుంటేనే మళ్ళీ లేకపోతే ఇవ్వకు, మా గ్రూప్ మంచిగా నడుస్తుంది, నాకు ఇవ్వాలి 50,000 అంటే 50,000 లోన్ ఇచ్చేది. మహిళా నైపుణ్యానికి మరింత మెరుగుపెట్టేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మహిళా ప్రాంగణాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. గ్రూపులు ఇంతటి విజయాలను సాధించటమంటే దీని వెనుక విశేష కృషి ఉంది, నిరంతర శ్రమ ఉంది, క్రమశిక్షణ, పట్టుదల, కార్యదక్షత ఉన్నాయి. ఓ 10 మంది 15 మంది కలిసి ఓ గ్రూప్ ఏర్పడి వాళ్ళు నెలకు 20-30 ఒకసారి తైన తిరగ చేసి అందరు కలిసి గ్రూప్లను చేసుకుంటారు ఊళ్ళో అందరూ. అట్లా మనం కూడా ఓ గ్రూప్ వేసుకొని మనం కూడా నడిపించుకుందామా, మనం అంత ఇంటికానే ఉంటాం కదా, రోజుకో రూపాయి వెనకకి వేసుకున్నా నెలకు 30 రూపాయలు అవుతాయి. మనం కూడా గట్లనే ఓ 10 మందిమో 15 మందిమో చేరి గ్రూప్ చేసుకుందామని ఆయన మరి చేసుకుందాం. మంచిగా ఊడి అందరం జగడం కొట్లాట లేకుండా ఆపతి సాపతికి అందేటట్టు అందరూ ఒకటే మాట ఉండి ఒక్కటే పొదుపు చేసుకొని నీదింత నాదింత పొడుగు అని పొడుగు తెగొద్దు. మంచిగా అందరము 15 మంది ఒకటే ఏకతోటి ఉంటే మన పొదుపు మంచిగా నడుస్తుంది, మంచిగా ఉండాలి. ఏదైనా మన అవసరానికి వస్తుంటాయి కదా, మన ఆపత్తికి ఏదంటే కోరతానికి ఇబ్బంది పోకుండా మన గ్రూప్లో మనం తీసుకోవడానికి, మన పిల్లలకే కానీ మనకే కానీ ఆపత్తికి ఎవరి దగ్గరికి పోతే వాళ్ళ ముందు బతలాడాలి. మనం ఒక సంఘం పెట్టుకుంటే మన సంఘంలో మనకు అన్నిటికీ అవసరం వస్తాయి కదా. రోజుకొక రూపాయి అయినా సరే పక్కకు వేసుకొని పొదుపు చేసుకుంటే చాలా మంచిగా ఉంది. మాకు ఎన్నో బాధలు వస్తాయి, గుండెలకు కాదనుకుంటా పిల్లలకు మాకు చాలా కష్టాలు వస్తాయి.
చేసుకుంటే చాలా మంచిది. 15 మందిని కలిసి మంచిగా చేసుకుందాం. అందరి లెక్క మనం చేసుకుందాం, అందరి లెక్క మన గ్రూప్ ఏర్పాటు చేసుకుందాం. మనకు అన్న ఆమ్దానం ఉందట, మంచిగా పొదుపు అవుతున్నాయంట. ఇట్లా ఏదైనా మొగైన అవసరానికి ఉండడు. మనం మన నలుగురంగా చొక్క దగ్గర చేసుకుంటే ఒక హాస్పిటల్ పోయినా కానీ మనకు అవసరానికి వస్తాయి. 1000 రూపాయలు తీసుకొని ఒక హాస్పిటల్ పోతాము, చూపించుకుంటాము. ఒక బర్రెని తీసుకున్నాము, బయట బర్రెని మెప్పుకుంటాము. ఆ అప్పు తీరుతుంది, మన బర్రె మిగులుతుంది, మనకెంతో ఆదాయం అవుతుంది. మనకి ఇంట్లో కాడ బావుల కాడ సంసారం చేసుకుంటాం, వ్యవసాయం చేసుకుంటాం. మనం పేదోళ్ళము, మనం ఇట్లా పొదుపు చేసుకుంటేనే మనకు అవసరానికి వస్తుంది. ఏ దానికి మొగాయనే చేయి అవ్వకుండా. గ్రూప్ పేరు పెట్టుకున్న తర్వాత ఒక లీడర్ని ఎన్నుకుంటే ఆ లీడర్ పోయి పైసలు కట్టడం తీసుకురావడం ఉంటుంది. మరి దానికి ఒక గ్రూప్ పేరు పెట్టుకుందాం. ఏ పేరు పెడితే మంచిగా ఉంటుంది? అందరి ఇష్ట ప్రకారంగా పేరు పెట్టుకుంటే బాగుంటుంది కదా. గ్రూప్ పేరు శివలింగం గ్రూప్ అని పెడదామండి అందరం కలిసి. శోభ చెప్పిందిగా మన గ్రూప్ పేరు శివలింగం అని పెట్టుకుందాం. పొదుపు సంఘం పేరు పెట్టుకున్నాక మరి 25 రూపాయలు వసూలు చేస్తారు కదా, తీసుకుపోయి మళ్ళీ ఎవరో ఒకరు బ్యాంకులో కట్టడానికి ఒక పెద్ద మనిషి అనేటోళ్ళు ఉండాలి కదమ్మా. మనకైతే అట్లా పోయేటోళ్ళకి కూడా ఇంత అంతో చదువచ్చు ఉండాలి. కనీసం మనం 25 రూపాయలు కట్టినాం కదా, 25 రూపాయలు నువ్వు కాపీలో రాసేటట్టు ఉండాలి. 15 మంది కలిపితే 25 15 మంది కలిపితే ఎన్ని అని చెప్పేటట్టు ఉండాలి. ఏదైనా దబ్బుకున్న ఆపత వచ్చినా కానీ పోయి బ్యాంకుకి పోయి పైసలు తీసుకురావడానికి మళ్ళీ పోయి వేసి వస్తేందుకు ఇంతో అంతో చదువు వచ్చి ఉండాలి. బయట నలుగురితో మాట్లాడేటట్టు ఉండాలి. మరి అందులో ఎవరైతే బాగుంటుంది? ఈ 15 మందిలో కూడా మరి మన గ్రూప్లో మన పొదుపు సంఘంలో కూడా మరి అట్లా మాట్లాడేటోళ్ళు ఎవరు మరి చూసి నాయకురాలని ఎన్నుకోండి అమ్మ. మరి మా గ్రూప్లో చంద్రకళని పెట్టుకుందాం అనుకుంటున్నాము. జర చదువు వస్తుంది, ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడుతుంది. మేము పేరు పెట్టుకుందామా పెంటాక? చంద్రకళను పెట్టుకుందాం. చదువుకుంది, నలుగురిలో పోతుంది, మాట్లాడుతుంది, కడుతుంది, అన్నిటికీ ఆమె బాగుంటుంది. బాగానే ఉంటుంది అక్క. చంద్రకళనే పెడదాం. చంద్రకళ అని అందరి పేరు ఆమెను పెట్టి ఒప్పుకున్నాం. ఇంతో అంతో చదువు వస్తుంది కదా, పోతుంది తిరుగుతుంది అని మరి ఆమెను ఒప్పుకున్నాం. ఆమె ఒప్పుకున్నాం కదా. మరి ఆమెకైతే ఏముండదు, మన గురించి సేవ చేసే తప్పితే ఆమెకు పోయినాడు 50 రూపాయలు ఇవ్వడం కానీ కూలి కట్టి ఇవ్వడం కానీ అట్లా ఏమి ఉండదు. మన తోటి మహిళలం, ఆమెతోటి ఆడోళ్ళం కాబట్టి మనకు సహాయం చేసినట్టు ఉంటుంది తప్పితే మరి ఆమెకు ఎటువంటి జీతభత్యాలు ఉండే ఏముండవు అనమాట. ఇంట్లో మరి అందరం కలిసి ఎన్నుకున్నాం కదా. మరి మాకు అందరి నిర్ణయాల ప్రకారం నువ్వు ఇంటికాడ ఉంటావు, ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికాడ దొరుకుతావు అని అందరం ఇష్ట ప్రకారం నేను ఎన్నుకున్నాం అక్క. మరి మా నిర్ణయాల ప్రకారం మా మాట కాదనుకుంటా నువ్వు మాకు సేవ చేయడానికి ఇంటికాడ ఉన్నందుకు నేను ఎన్నుకుంటున్నావు. మరి ఏమంటావు? సరే, అందరు 15 మంది కలిసి నన్ను ఎన్నుకున్నారు కదా. అందరూ సమావేశంలో అందరు 30 రూపాయలు ఇవ్వండి, నేను తీసుకుపోయి బ్యాంకుకి వెళ్ళి కట్టేస్తాను. మీ గురించి ఏది సమావేశంలో నేను ఏమి చేసుకోను, మీ దాని గురించి ఏది ఆశించుకోను. నేను అందరికి సేవ చేస్తానండి. నేను మరి అందరం కలిసి మొదటి లీడర్ని ఎన్నుకున్నాం కదా ఉద్యమ చంద్రకళక్కనని. మరి ఆమె అన్ని టైంలో ఉండకపోవు. 2 లీడర్లు ఉంటే ఈమె లేకపోయినా ఆమె లేకపోయినా ఈమె అన్నట్టు ఉంటుంది. 2వ లీడర్ను కూడా ఎన్నుకుందాం. ఇప్పుడు గ్రూప్ ఏర్పడ్డాము, 15 మంది జమైనాం, పొదుపు పెట్టుకుందాం అనుకున్నాం. గ్రూప్ ఏర్పడ్డాం, దానికి ఒక పేరు పెట్టినాము. అండ్ 2 పెద్ద మనుషులు ఉండాలని చెప్పేసి 2 పేర్లు కూడా పెట్టినాము. వాళ్ళు పెట్టింది ఇదంతా అయిపోయింది కదా. మరి వాళ్ళని రాయాలన్నమాట. ఫస్ట్ లీడరు, సెకండ్ లీడర్ అని రాస్తే ఇక నెలకు వాళ్ళకి బాధ్యత అనేది ఉంటుంది. వాళ్ళ బాధ్యత స్వీకరించారు కాబట్టి వాళ్ళకి బాధ్యత అనేది ఉంటుంది. మనం అందరం నిన్నాడు కూర్చొని ఇస్తే కట్టి రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి అదేదో నోటి మాటలతో అయిపోదు కదా, దానికి ఒక పుస్తకం ఉంటుంది, అంటే రాసుకోవాలన్నమాట. మరి మీరు చెప్తే నేను రాస్తాను. ఏం రాసిన అంటే మన నాగన్పల్లి గ్రామము, మన సంఘం పేరు శివలింగ పొదుపు సంఘము, మొదటి లీడర్ పేరు ఆకుల చంద్రకళ, 2వ లీడర్ పేరు కావలి పారిజాత. ఇవన్నీ మన ఇష్టపూర్వకంగా అందరం ఇష్టముండే చేసుకున్నాం కాబట్టి దీనికి లోబడి ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు మేము వింటాం, మేము చెప్పినట్టు వాళ్ళు ఉంటామని తీర్మానం రాసిన. దీనికి మీ అందరి సిగ్నేచర్లు పెట్టండి అమ్మా. ఇప్పటిదాకా మనం సంఘానికి సమావేశాలన్నీ మాట్లాడుతున్నాం కదా. ఈ నెల జరిపింది. వచ్చే నెల 10వ తారీఖు నాడు నైట్ 8 గంటలకు మన సంఘానికి అందరు సమావేశం కావాలి. లేటుగా కానీ ఎప్పుడు రావద్దు, సరిగ్గా టైంకి రావాలి. వచ్చినా రాకపోయినా కానీ మళ్ళీ వచ్చే నెలకు మాత్రం 50 రూపాయలు నేను ఫైన్ తప్పకుండా వేస్తాను.
సరే సంఘానికి టైం అయిందండి, 8 అవుతుంది ఈ టైము. అందరూ వచ్చిండ్రు కదా, చక్కగా వస్తని మాట్లాడుకున్నాం. ఒక కృష్ణవేణి రానట్టుంది కదండి. ఇప్పుడు ఆమె ఒక్కటి రాలే కదా కృష్ణవేణి, మరి ఆమె వచ్చినాక జరసేపు చూసి తర్వాత మాట్లాడుకుందాం. 5 నిమిషాలు చూద్దాం. లేట్ వచ్చినందుకు ఫైన్ వేద్దాం. 15 మంది ఎంతసేపు చూద్దాం ఆమె కోసానికి, ఒక్కదాని కోసానికి. ఇంటికాడ పిల్లలు బాధపడతారు. సరే శంకరమ్మ చెప్పింది కదా, టైం అయిపోయిందండి. ఆ మొక్కదాని గురించి ఎందుకు వెయిటింగ్ చేద్దాం, సమావేశం జరిపించుకుందాం. ఏమైంది కృష్ణవేణి, లేట్ ఎందుకు అయింది? ఎట్లాగా నువ్వు ఈ నెల ఎట్లయినా ఫైన్ వేస్తాను నీకు మాత్రం. అక్కడ నేను ప్రతి నెల కరెక్ట్గా వస్తున్నా, ఈరోజు మా బాబాయ్ వచ్చింది అందుకనే లేట్ అయ్యాను. అందరికీ చెప్పినాం కదా కరెక్ట్ టైంకే రావాలని. టైం దాటింది, పిల్లలు ఏడ్చినా కానీ టైంకి అయితే ఆడ బాగుండదని రావాలి కదా, అందరూ తిడతారో ఏమంటారో అని. రాలేదు కాబట్టి ఎట్లయినా నీకు 50 రూపాయలు మాత్రం ఫైన్ ఎట్లయినా ఇస్తాను. ఖచ్చితంగా కట్టాలంటారా? ఖచ్చితంగా కట్టాలి. కృష్ణవేణి మాత్రం ఫైన్ కట్టింది చూసిరు కదా ఎట్లయినా. ఇక లేటు వచ్చినందుకు ఎవరే కానీ ప్రతి నెల సమావేశానికి లేట్ వస్తే మాత్రం అందరు తన 50 రూపాయలు ఎట్లయినా తీసుకుంటాను నేను. సరే మనం 1 సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఈ సంఘం పొదుపు కట్టుకోబట్టి. ఒక 6000 రూపాయలు అయినాయి. మరి ఎవరికన్నా అవసరం ఉంటే చెప్పండి, తెచ్చిస్తాను. బ్యాంకులు ఉంటే ఏమొస్తుంది మనకు, ఇతర అవసరాల కన్నా అవసరం వస్తాయి కదా. ఎవరైనా ఆపతి ఉంటే చెప్పండి, తెచ్చిస్తాను. చంద్రకళకు 6000 అంటున్నావు కదా, 1000 రూపాయలు నాకు అప్పు మా పిల్లలకు ఫీజు కట్టడానికి కావాలి. చంద్రకళ నాకు ఒక 2000 ఇవి, నేను బర్రెని తెచ్చుకుంటా. చంద్రకళ నాకు పానం మంచిగా లేదు తల్లి, నాకు ఒక 2000 అయినాయి, 3000 అయినాయి, నేను హాస్పిటల్ పోతా. చిన్నమ్మ నాకు ఒక 3000 కావాలి, నేను కుట్టు మిషన్ తెచ్చుకొని బట్టలు కుట్టుకొని బతకాలనుకుంటున్నాను. నాకు సరే అందరూ ఒకటేసారి లోన్లు అడిగితే ఎట్లా? ఆమెకు ఆరోగ్యం బాగాలేదంటే కదా, నువ్వు బర్రె కడతాం, కుట్టు మిషన్కి అడిగాం, ఫీజులకు అడిగాం. ఇప్పుడు ఆమెకు ఆరోగ్యం అందరికన్నా ఇప్పుడు ఆరోగ్యం బాగుంటాయి కదా, ఎన్నైనా కట్టుకునేది, మనం ఎన్నైనా చేసుకుంటాము. ఇప్పుడు తర్వాత పిల్లలకు ఫీజులు కట్టకున్నా కానీ ఇది కాదు, ప్రైవేట్ స్కూల్ కదా, లేకుంటే పిల్లలు బయటకు పంపించేస్తారు. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనా ఆమెకి ఇద్దాము, స్కూల్ ఫీజులు కడతాము, ఈమెకి ఇద్దాం. మళ్ళీ నెల మన పొదుపు అన్నీ సమావేశానికి డబ్బులు చాలా అయినాక నువ్వు బర్రె కానీ ఆమె కుట్టు మిషన్ కానీ తీసుకుందాం. అందరికి ఇష్టపూర్తిగానే ఆమెకి ఇస్తున్నాం. ఆరోగ్యానికి బాగలేదు కదా, ఆమె మంచి ఉంటేనే అంతట్లో ఉంటుంది. ఒకళ్ళొకళ్ళ అవసరాలకు ఒకళ్ళొకళ్ళు నెలకు తీసుకోవచ్చు. అందరికి ఇష్టమే కదా వాళ్ళకి ఇవ్వడము. తీర్మానం రాస్తున్నాను, ఎవరెవరికి అప్పిస్తున్నానని. రేపు నేను బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళిద్దరికి ఇస్తానండి. చూశారు కదా గ్రూపుల విజయానికి కారణమైన పనితీరును. మరి ఇటు చూడండి. మనకున్నాయి 13,000. 13,000లో 4 కావాలన్నారు. ఎవరెవరు ఎంత కావాలో ఒక్కొక్కరు చెప్తే మన సంఘంలో చర్చించుకొని మనం ఎంత కావాలనేది తీసుకుంటే బాగుంటుంది. నాకు కావాలి. నాకు కావాలి. ఎంత కావాలి? 6000 కావాలనుకున్నాను. దేని గురించి? వ్యవసాయం గురించి. నాకమ్మా 2 రోజులు చెరువు నీళ్ళు వచ్చినాయి, చేను వారింది. ఇప్పుడు వాడతట్లేదు, నాకు మోటార్ కావాలి, 4000 కావాలని నేను అడుగుతున్నాను. మరి దానికి ఏమంటారు? నాకు దావత్ ఉంది, దావత్ ఒక్కరి తర్వాత ఒక్కరు. నాకు దావత్ కొరకే 4000 5000 కావాలి. మీరు అడిగిరు 4 కదా, నువ్వు చెప్తే ఫస్ట్ ఎవరికి 4000 అడిగినా అంతే అవసరానికి. దేనికి? నేను ఆ బర్రెకే అడిగినా. నువ్వు 4000
చెప్పినాక నువ్వు మనం అడిగినాం అంత కానీ ఎన్ని అయితే మన మందికి అట్లా 13,000 13,000 ఒక 6,000 ఒక 3,000 ఒక 4,000 ఒక 5,000 ఆ 13,000 ఇంతమందికి ఎవరికి ఏమొస్తాయి? చూశారుగా ఎంత గందరగోళమో. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినప్పుడే విజయాలు లభిస్తాయి. ఈ గ్రూపు మాదిరిగా పనిచేస్తే అవి ఎక్కువ కాలం మనలేవు. క్రమశిక్షణ గల గ్రూపులు సాధించిన విజయాలు వీరికెప్పుడూ కలలుగానే మిగులుతాయి. గ్రూపులోని ప్రతి సభ్యురాలు క్రమశిక్షణతో మెలగాలి. ప్రతి సమావేశానికి సమయానికి రావాలి. ప్రతి ఒక్కరూ పాస్బుక్ వెంట తెచ్చుకోవాలి. సమావేశంలో మాట్లాడాలి. వారి అభిప్రాయాలు చెప్పాలి. అప్పుడే వారు బాధ్యత కలిగిన సభ్యులవుతారు. ఆలస్యంగా వచ్చినా, సమావేశానికి రాకపోయినా ఫైన్ కట్టాలి. అలాగే సంఘం కూడా కొన్ని లక్ష్యాలతో పనిచెయ్యాలి. పొదుపు చేసిన మొత్తాలను ఎలా సద్వినియోగం చెయ్యాలి, ప్రభుత్వ గ్రాంటును ఎలా తెచ్చుకోవాలి, సామాజిక సమస్యలపై ఎలా చర్చించాలి, ఇలా ఎన్నో అంశాలపై నిర్ణయాలు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. సంఘాన్ని ఎలా నిర్వహించుకోవాలి, సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్న విషయాలను శిక్షణలో చెప్తారు. అంతేకాదు, విజయపథాన నడుస్తున్న స్వయం సహాయక బృందాలు ఇతర బృందాలతో కలిసి పరస్పర సహకార రుణ సంఘాలను ఏర్పరచుకుంటున్నాయి. వీటినే మ్యాక్స్ అంటారు. సాధారణంగా ఇవి మండల స్థాయిలో పనిచేస్తాయి. ఒక్కో మ్యాక్స్లో కనీసం 10 సంఘాల సభ్యత్వం ఉండాలి. 10 సంఘాల నుంచి 10 మంది డైరెక్టర్లు, ఒక అధ్యక్షురాలు, ఒక కార్యదర్శిని ఎన్నుకుంటారు. ప్రతి సంఘం వాటా మూలధనంగా 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మూలధనం ఎక్కువ ఉంటుంది కనుక రుణాలు కూడా పెద్ద మొత్తంలోనే లభిస్తాయి. ఇవన్నీ గ్రూపుకు చెందిన విషయాలు. అయితే ఈ గ్రూపుల సభ్యులు ఇంతటితో ఆగటం లేదు. తమ చుట్టూ జరిగే మార్పులను గమనిస్తున్నారు. వాటిపై చర్చిస్తున్నారు. స్వయం సహాయక బృందాలంటే పొదుపు, అప్పులు చెల్లింపులే కాదు, సామాజిక సమస్యల పట్ల వారు స్పందిస్తున్నారు. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యం గురించి సమావేశంలో చర్చిస్తున్నారు. పోషకాహార లోపం వల్ల ఆడవాళ్లకు వచ్చే జబ్బుల గురించి వివరిస్తున్నారు. గ్రామాల్లో ఎవరికి ఏ అనారోగ్యం కలిగినా వారికి సలహాలు ఇస్తున్నారు. హెచ్ఐవి, ఎయిడ్స్ గురించి మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. బాల్య వివాహాలను అడ్డుకుంటున్నారు. మధ్యలో చదువు ఆపేసిన పిల్లలను తిరిగి బడికి వెళ్లేలా కృషి చేస్తున్నారు. మేము సంఘంలో ఎప్పుడు అప్పులు, పొదుపులు, వడ్డీలే కాకుండా మా గ్రూప్ సమస్యే కాకుండా మా చుట్టుపక్కల ఉన్న గ్రూపులు, మా గ్రామంలోని సమస్యలు కూడా కొన్ని సామాజిక సమస్యలంటూ, ఆరోగ్య సమస్యలంటూ, ఇప్పుడు కొత్తగా హెచ్ఐవి, ఎయిడ్స్ అనేది అది చాలా మన భారతదేశంలో ఎక్కువ అధికంగా ఉంది. దానిపైన కూడా మేము కొంచెం మాకు ట్రైనింగులు, మండల సమైక్య గ్రామ సంఘాలలో ట్రైనింగులు తీసుకొని మా గ్రామంలో కూడా ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ చూపిస్తున్నాం. ఎందుకంటే మనకు ముఖ్యంగా ఇంత సంపాదించి కూడా ఆరోగ్యం లేకుండే వ్యర్థము. కాబట్టి మేము ఆరోగ్యానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చి ఆరోగ్యం పైన అందరికీ అవగాహన సదస్సులు పెట్టి కూడా చెప్పడం జరుగుతుంది. మామూలుగా ఊళ్ళల్లో కూడా మురికి కాలువలు అంటే సామాజిక సమస్యలలో భార్యాభర్తలు కొట్లాడితే వాళ్ళకు ఏదన్నా మా తోటి అయిన పనులలో కూడా మేము మాకైనంత వరకు వాళ్ళకు పోయి తగువ పడొద్దు, మంచిగా ఉండాలని కూడా చెప్తాము. అంతేకాకుండా ఎవరన్నా పిల్లలు చదువుకోకుండా ఉండి బాల కార్మికులు ఉన్న పిల్లలను కూడా మేము బడిలో తోలిచ్చి వాళ్ళకు అయినంత సదుపాయం కూడా మాకు గ్రామ సంఘాల నుంచి, మండల సమైక్యల నుంచి అందిస్తున్నాము. హాస్టల్లో జాయిన్ చేస్తున్నాము. అది కాకుండా మేము మురికి కాలువలు, ఇట్లా వీధి లైట్లు కూడా లేకుంటే మా గ్రామంలో మేము గ్రామ సంఘంలో మీటింగ్లో పెట్టుకొని ఆ సమస్యలు గ్రామ పంచాయతీకి మనసుకు తీసుకెళ్ళి అవి కూడా గ్రామ పంచాయతీ నుంచి చేయిస్తున్నాం. చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అయ్యి కొంతమంది బాల్య వివాహాలు చేసుకొని వరకట్నం బాధితులు అవుతున్నారు. కాబట్టి మేము వరకట్నం ఆపేస్తే, అంటే ఆపేయాలంటే చిన్నపిల్లల పెళ్ళిళ్ళు చేయొద్దు,
అంతేకాకుండా మా సంఘంలో ఉన్న మహిళలకు కూడా మేము చెప్పుకునేది ఏంటంటే 18 సంవత్సరాలు వచ్చిందాక మన రూల్స్ ప్రకారం ఇప్పుడైతే 21, ఇంతకుముందు 18 సంవత్సరాలు ఉన్నది, చదివించి మంచిగా 10th ఇంటర్ పాస్ అయిన తర్వాత పెళ్లి చేయించి వాళ్ళకు అన్నీ తెలుస్తాయి. అప్పుడు 10th ఇంటర్ అంటే వాళ్ళకు అన్ని విషయాలు తెలుస్తాయి, సంసారంలో కూడా ఏ కష్టము రాకుండా ఉంటుంది. కాబట్టి వరకట్నం గురించి కూడా కొంచెం చర్చలు పెట్టుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతంలోని ఉపాధి మార్గాలన్నింటినీ అవగతం చేసుకుంటున్నారు. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వయం సహాయక బృందాల విజయాలు మహిళలకు ప్రత్యేక గౌరవాన్నిచ్చాయి. గుర్తింపు, గౌరవమే కాదు, పేదరికం నుండి బయటపడి తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలుగుతున్నారు. గ్రామీణ నిరుపేద మహిళల్లోని అంతర్గత శక్తి వెలికివచ్చింది. తరతరాలుగా వారు ఉంటున్న పేదరికం నుంచి బయటపడి స్త్రీ శక్తిగా ఎదిగారు. ఇంట్లో ఏ సమస్యలు వచ్చినా మంచి ఎదురుగుంటాము. మా వారు ఏదైనా చేసినా కానీ అట్లా కాదండి అంటే వినిపించుకుంటారు. అంతకుముందు చెప్తే వినేవారు కాదు, ఆయన ఏది చెప్తే అదే చేసేవారండి. ఇప్పుడు సంఘంలోకి వచ్చాక మంచిగా విన్నారు. ఇప్పుడు పరిస్థితి కొంచెం చక్కగా ఉందండి, మంచి గౌరవం పెరిగిందండి. ఏదో ఉంటే చేసుకుంటే కూలో నాలో బాయికాడుకో కాడుకో ఎట్లనో పోతుంది, పిల్లలతో చేసుకుంటే అవి అడగరాలే. బయటికి వెళ్తున్నాం, మీటింగ్లలో పోతున్నాం, ఏడో మీటింగ్ అయితే ఆడికి రావాలండి. ఎవరు రాకుండా అంతా నెంబర్లు రాకుండా ఏజెంట్లు రావాలంటారు కదా, వింటున్నాం. మాకు అర్థం అవుతుంది, అర్థమయ్యి మేము అన్నీ నేర్చుకుంటున్నాం. మాకు సంతకాలు కూడా రాకుండే, సంతకాలు నేర్చుకున్నాం. మా సంతకాలు మేమే చేసుకుంటున్నాం. సంతకాలు నేర్చుకున్నాము, మాట్లాడగలుగుతున్నాం. ఇట్లా ఏదైనా మీరు మేడాలు ఏదైనా అడిగినా కానీ సమాధానం ఇవ్వాలంటే మాకు అర్థం అవుతుంది. ఎందుకంటే మీరు 10 చెప్పినా అందులో 2 అర్థం చేసుకుంటున్నాం. సహజ వనరులు అంటే చెట్లు, నీరు, పశుసంపద, భూమిపై హక్కును సాధించుకున్నారు. స్వయం ఉపాధిని పొందారు. కుటుంబానికి చుక్కాని అయ్యారు. మహిళా సాధికారతకు ఇంతకన్నా నిదర్శనం ఏముంది? నేను నాకోసం అనుకోవడం కన్నా మనం మనందరి కోసం అనుకోవడం ఒక గొప్ప ఆలోచన. ఇది అక్షర సత్యమని నిరూపించారు స్వయం సహాయక బృందాల మహిళలు. చేరడం వల్ల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొంచెం డెవలప్ అయ్యానండి. గ్రూప్లో చేరి వాళ్ళు ఇచ్చే తక్కువ వడ్డీకి డబ్బులు తీసుకొని మంచిగా ఉండాలి. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అన్న చందంగా విజయపథంలో దూసుకెళ్తున్నారు వీరు. ఒకరి విషయాలు మరొకరికి చెప్పటం, ఒకరికొకరు తోడుగా ఉండటం, తెలియని విషయాలను తెలియచెప్పటం, మార్పు తీసుకురావడం ఇవన్నీ సాధారణ విషయాలు కావు. సమావేశాలు నిర్వహించడం, సమస్యలను చర్చించటం, నిర్ణయాలు తీసుకోవడం,
ఆదాయాన్ని ఆర్జించడం స్వయం సహాయక బృందాల మహిళలు సాధించిన విజయాలు. కులం, మతం, వర్గం, లింగం అన్నింటికీ అతీతంగా పేద మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని నింపాయి స్వయం సహాయక బృందాలు. వారి వెనుకే మనం అడుగులు వేద్దాం. కొత్త వెలుగుల కోసం క్రాంతి పథం వైపు దూసుకుపోదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండునా. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండునా. గంగ పొంగి పొరలినా నేల ప్రీతి చెందునా. గంగ పొంగి పొరలినా నేల ప్రీతి చెందునా. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడినా. ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడినా. చినుకురాలకుండునా చిగురు వేయకుండునా. చినుకురాలకుండునా చిగురు వేయకుండునా. ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం. ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికం కసిరినా పెను చీకటి ముసిరినా. పేదరికం కసిరినా పెను చీకటి ముసిరినా. వేల జనం మేలుకున్న వేకువరాకుండునా. వేల జనం మేలుకున్న వేకువరాకుండునా. అందుకున్న విజయాలను అందరికీ పెంచుదాం. అందుకున్న విజయాలని అందరికీ పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం.